ఇక స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు పార్టీ తరఫున 42% బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు పార్టీ తరఫున 42% అంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుడే కాంగ్రెస్ పార్టీని బీసీలు బొందబెట్టి తొక్కుడే ఇక మళ్ళలేకుండా తొక్కాలి తొక్కితే పార్టీ పరంగా అంటే ఇప్పటికే పీసీసీ చీఫ్ తో రేవంత్ రెడ్డి మంతనాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదంటే 17 పిఎస్సీ మీటింగ్ 18 కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు చేస్తా ఉన్నారట ఇక చూసుకో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే అయితే దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు నియమించినట్టు ఏది విధించిన గడువు ఉంది 30 లోపల ఖచ్చితంగా హైకోర్టు అనేక గడువులు 2009 విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని గడువులు ఎన్నో విధించింది మనం ఎందుకు అమలు చేస్తలేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వమని గడువులు చెప్పింది ఎందుకు ఇస్తలేము మనము ఆటి కాడు ఉండదా ఈడ మాత్రం కేవలం ప్రజలను మోసం చేయడం కోసం ప్రజలను బీసీ ప్రజలను నయవంచనకు గురి చేయడం కోసం నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది ఈ నాటకాన్ని బీసీ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ హైకోర్టు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు లేకపోతే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఉంటే ఒక్కొక్క తాను 5-5 ఏళ్ళు ఆగినాయి కేవలం బీసీ ప్రజలారా మనని మోసం చేయడానికే పార్టీ పరంగా అంటున్నాడు పార్టీ పరంగా 42% వీళ్ళ పార్టీకి 42 ఓట్లు కూడా రావద్దు ఈ ఎన్నికల్లో తర్వాత ధర్మాసనానికి వెళ్ళొచ్చు ఒకవేళ సింగిల్ బెంచ్ అనుకుంటే వెళ్ళొచ్చు అది లేకుండా పార్టీ తరఫున అని చెప్పేసి ఎప్పుడు ఇప్పుడు హైకోర్టు గడువును డెడ్ లైన్ గా పెట్టుకున్నారు హైకోర్టు ఎన్నో డెడ్ లైన్ పెట్టింది ఎన్నిట్లలో మీరు ఇంకా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నాన్చుకుంటా పక్కకు బారేసారు మీరు కావాలండి నిజంగా ఒకవేళ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఈ హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు పోయి మాట్లాడు ఆడ ఈడబ్ల్యూఎస్ కోట జంప్ అయిందని చెప్పు పోయి నువ్వు డైరెక్ట్ చేయొచ్చు కదా ఈ నెల 14 పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఏమైనా నాటకాలు ఆడితే ఆ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఇవాళ బీసీలమంతా ఒక్కటే ఉన్నాం మీ 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 ఏవైతే దొంగ నిర్ణయాలు ఉన్నాయో ఈ నిర్ణయాల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం మీ పార్టీలను ఖతం చేస్తాం సెప్టెంబర్లోగా ఎన్నిక నిర్వహించాలనే పట్టుదలతో అబ్బా ఏం పట్టుదల గీడా ఈ నెల 14 పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు నిజంగా మాకు 42% ఇవ్వడం నీకు చేత కాకపోతే యూ షుడ్ రిజైన్ నువ్వు రిజైన్ చేయి ముఖ్యమంత్రి పదవికి చెప్పండి నువ్వు మా నుంచి కాదని చెప్పు ఎందుకంటే అది చూసి ఓట్లేసినాం బీసీలం సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి పార్టీ తరఫున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలను తీసుకునేందుకు 16 లేదంటే 17 పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం సూచించారట బీసీ మంత్రులారా ఈ 42% రిజర్వేషన్ మీరు దేకపోతే మీరు రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వం తప్పు చేసిందని ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి గద్దె దిగాల్సిందే రిపోర్టులు రెడీ చేస్తున్న అధికారులు స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాలో ఏ దశలో నిర్వహించాలి ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా అలాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ చేస్తా ఉన్నారట మా 42% రెడీ అయిందా ఎక్కడి దాకా వచ్చింది ఏం చేస్తున్నారు 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాతనే మీరు అటు ఉద్యోగాల భర్తీ కానీ ఇటు లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఇవి చేయాలి లేకపోతే మిమ్మల్ని మేము 100% ద్రోహులుగా మీరు